నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ, రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ. తెలుగు రాష్ట్రాల పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ దృష్టి. జూన్ 2 తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. వరికి 500 బోనస్ ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం. యూపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం. 3 బహిరంగ సభల్లో పాల్గొననున్న మోదీ. మే 31న కేరళను తాకనున్న నైరుతి. సాధారణం కంటే ఎక్కువ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ. చివరి దశకు చేరుకున్న ఐపీఎల్ మ్యాచ్లు. నేడు హైదరాబాద్తో తలపడనున్న గుజరాత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన శివశంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలోనే బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన శివశంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలోనే బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని భావిస్తున్నారు. ఎన్నికల సీజన్ ముగియడంతో ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సచివాలయానికి ముఖ్యమంత్రి రానున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ ముగిసినా ఏపీలో హింసాకాండ చల్లారలేదు. అనంతపురం, గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులను మోహరింపచేసి 144 సెక్షన్ అమలు చేసినా ఎక్కడో ఓ చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
అల్లర్లకు మీరు కారణమంటే మీరు కారణమంటూ వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీసీఎస్ డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేయగా వైసీపీ కార్యకర్తలపై దాడులను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసింది అధికార వైసీపీ. ఇవాళ సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింస, దాని వెనుక ఉన్న కారణాలపై ఫిర్యాదు చేయనుంది. హింసాకాండకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనుంది. మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ బృందం గవర్నర్తో భేటీ కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, చెప్పండి, పోలింగ్ ముగిసిన ఏపీలో హింసాకాండ చల్లారలేదు, చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగినప్పటికీ ఇంకా ఎన్నికలకు సంబంధించిన హింస కొనసాగుతూ ఉంది. పోలింగ్ రోజు ప్రారంభమైన ఈ హింస ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు గవర్నర్ కు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపైన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ రోజు సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ తో సమావేశం కాబోతున్నారు. విజయవాడలోని రాజ్భవన్ లో సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం అవుతున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగినటువంటి హింసకు సంబంధించి ఆ హింసకు కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా గవర్నర్ కు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున హింసకు పాల్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన, కార్యకర్తలపైన దాడులు చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా ఉండేందుకు హింసను తెరపైకి తీసుకువచ్చింది. అందులో భాగంగానే దాడులకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ దాడులు కొనసాగించడం వెనుక కుట్ర ఉంది. పోలింగ్ అయిపోయింది, ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ దాడులు చేస్తూ ఉన్నారని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. సోని, థ్యాంక్ యూ రమేష్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. ఇటీవల జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. జంగా పార్టీ ఫిరాయింపు కారణంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఈ మేరకు వైసీపీ విప్ లేలా అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతల ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ మోషేను రాజు జంగా నుంచి పలుసార్లు వివరణ తీసుకున్నారు. జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జంగా కృష్ణమూర్తి 2009 నుంచి 2019 మధ్య కాలంలో పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గాను జంగా పనిచేశారు. అయితే ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై నివేదిక సమర్పిస్తారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, 144 సెక్షన్, పోలీస్ బలగాల మోహరింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు. గొడవలకు కారణమేంటి, ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు వంటి ప్రశ్నలకు నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరుగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఏపీ సీఎస్ డీజీపీపై మండిపడింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలో హింసకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పదే హెచ్చరించినా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల అనంతరం హింసాకాండ జరుగుతుందని ఎందుకు పసిగట్టలేదు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఇది ఎవరి వైఫల్యం, ఎవరి టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి, ఎవరు దాడులు చేస్తున్నారని ప్రశ్నించింది. ఎటువంటి నివారణ చర్యలు చేపట్టారని వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల అనంతరం సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ గుప్తా భేటీ అయ్యారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. ఇవాళ ఢిల్లీలో ఇవ్వాల్సిన వివరణపైన చర్చించారు. ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపైన చర్చించారు. ఏపీ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పిఠాపురం. పోలింగ్ శాతంలో రికార్డ్ బద్దలు కొట్టి ఎలక్షన్ వేళ అందరి చూపుని తన వైపుకు తిప్పుకుంది. అందుకు కారణం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బరిలో నిలవడమే. ఇంతకీ పిఠాపురం రికార్డ్ సృష్టించడానికి కారణాలేంటి, పవనోత్సాహమే అందుకు రీజనా? వాసి స్టోరీ. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జగన్ను గద్దెదించడమే టార్గెట్గా నువ్వా నేనా అన్న రేంజ్లో సమ్మర్ని మించి పొలిటికల్ హీట్ని పెంచాయి. అధికార పార్టీని ఎలాగైనా మట్టి కరిపించాలన్న కసిలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటిగా రణరంగంలోకి దిగాయి. ప్రభుత్వ ఓటును చీలనివ్వనని కంకణం కట్టుకున్న సేనాని అదే దిశగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగారు. ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీని మళ్లీ అదే కూటమిలో చేర్చేందుకు పెద్దన్న పాత్ర పోషించారు. దీంతో ఎడముఖం పెడముఖంగా ఉన్న బీజేపీ, టీడీపీలు కలిసిపోయాయి. మళ్లీ మిత్రబంధాన్ని కొనసాగించాయి. ఇలా జగన్ను మట్టి కరిపించేందుకు అంతా ఒక్కటిగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఇలా పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తే మరోవైపు తన గెలుపుపై కూడా అదే ఎత్తుగడతో ముందుకు సాగారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఒక పార్టీ అధినేతగా చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఎలాగైనా ఈసారి పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితిలో కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓటమే టార్గెట్గా తన గెలుపే లక్ష్యంగా పావులు కదిపారు. ఈ కారణంగానే పిఠాపురంలో ఓటింగ్ శాతం దుమ్ములేపిందని టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జనం ఓటు కోసం పోటెత్తారని, అందుకే రికార్డు స్థాయిలో ఈసారి 86.63% పోలింగ్ నమోదైందని చెబుతున్నారు రాజకీయ వర్గాలు. పవనోత్సాహమే ఇందుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఓసారి గత ఎన్నికల్లో పోలింగ్ సరళి చూసుకుంటే
2014లో 79.44%, 2019లో 80.92% అని లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఓటింగ్ పోటెత్తిందని అర్థమవుతోంది. ఇక పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచే గ్రౌండ్ వర్క్ షురూ అయింది. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటేసేందుకు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లిన యూత్ అంతా పిఠాపురానికి తరలి వచ్చింది. వారికి ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా, టికెట్లు దొరకకపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గు చూపని వారు సైతం ఈసారి హాజరయ్యారు. మరోవైపు మెగా ఫ్యామిలీ, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు జన సైనికులు, పవన్ ఫ్యాన్స్. మరి వారంతా ఊహిస్తున్నట్టు జనసేనాని విజయకేతనం ఎగరవేస్తారా? లేదంటే అధికార పార్టీ నేతలు చెబుతున్నట్టు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే ఓటింగ్ శాతం పెరిగిందా? వంగా గీత గెలుపు ఖాయమా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. మరి ఏది నిజమన్నది తెలియాలంటే జూన్ 4న ఫలితాలు విడుదల వరకు వేచి చూడాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 76.09% ఓటింగ్ నమోదైంది. భారీ పోలింగ్ జరగడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు. ఖమ్మం, మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగినా ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. ఫలితాలు తేలేందుకు 20 రోజుల సమయం ఉండడంతో అభ్యర్థుల నుంచి లోతైన విశ్లేషణ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో హస్తం హవా కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. తరువాత టీడీపీ, అనంతరం బీఆర్ఎస్ ఖమ్మం నుంచి విజయం సాధిస్తూ వచ్చాయి. బీజేపీ ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్నడూ గెలవలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు 4 సార్లు నెగ్గి 5వ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 5 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 నియోజకవర్గాల్లోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో తర్వాత కాంగ్రెస్ హవానే కొనసాగింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్, సిపిఐ అభ్యర్థులకు కలిపి దాదాపు 2.42 లక్షల మెజారిటీ రాగా ఇప్పుడు అది తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఎవరి విశ్లేషణలు వారివి. గెలుపు తమదేనన్న ధీమా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గెలుపు తమదేనని చెప్తున్నారు. గెలుపు ఖాయమని, 1,00,000 నుంచి 1,50,000 ఓట్ల మెజారిటీ ఖాయమని అంచనాకు ఆ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. 6 గ్యారంటీలు, ఉమ్మడి జిల్లాల్లో 3 మంత్రులు, క్యాడర్ ఉండటం, బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండటం తమకు కలిసి వస్తాయనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు కూడా ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమకే అనుకూలంగా ఉందనే భావన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు భారీ స్పందన రావడం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందనే ధీమా బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తన గెలుపుపై లెక్కలు వేయడంలో మునిగారు. మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలు తమకు ఓట్లు కురిపిస్తాయని ఆశాభావంతో ఉన్నారు. రెండు 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 82.08%, 2014 ఎన్నికల్లో 82.13% పోలింగ్ నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు 5,67,459 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. ఇక సిపిఎం అభ్యర్థి బోడా వెంకటేష్కు 57,102 ఓట్లు పొందగా, బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు వచ్చాయి. ఈసారి సిపిఎం కాంగ్రెస్కు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై కాంగ్రెస్ భారీ అంచనాలతో ఉంది.
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకల నారాయణ అస్వస్థకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొనకల నారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కొనకలకు గుండెపోటు రావడం ఇది రెండవసారి. గతంలో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. वो ट्रेंड ये दिखाते हैं कि भारतीय जनता पार्टी को 250 से भी नीचे, मेरे हिसाब से 220 के आसपास 3-4 दिन पहले भी मैंने कहा था, 220 से कम सीटें इनकी आती हुई नजर आ रही हैं. आप हिसाब लगा लीजिए. मैं हरियाणा होके आ रहा हूं कल परसों. हरियाणा में इनकी बहुत कम हो रही है, दिल्ली में इनकी बहुत कम हो रही है, पंजाब में मुझे नहीं लगता इनकी कोई सीट आ रही है, कर्नाटक में इनकी काफी कम हो रही है, महाराष्ट्र में इनकी बहुत कम हो रही हैं, बंगाल में इनकी कम हो रही हैं, यूपी में इनकी कम हो रही हैं, बिहार में इनकी कम हो रही हैं, झारखंड में इनकी कम हो रही हैं, राजस्थान में इनकी कम हो रही हैं. तो इनकी सीटें आ कहां रही हैं? तो इनकी 220 के नीचे सीट आ रही हैं. इनकी सरकार बीजेपी की सरकार नहीं बन रही है, इंडिया गठबंधन की सरकार बनेगी. और इंडिया गठबंधन की सरकार जो है वो देश को एक प्रगति के रास्ते के ऊपर लेके जाएगी. इस तरह से जो पूरे देश के अंदर एक नेगेटिविटी इन लोगों ने फैलाई है उसको हम लोग ठीक करेंगे. मैं अंत में उत्तर प्रदेश के सभी लोगों को अपील करना चाहता हूं कि इंडिया गठबंधन के, यहाँ पे सपा और कांग्रेस का गठबंधन है, इंडिया गठबंधन का जो जहां से कैंडिडेट है उसको भारी मात्रा में वोट देकर आप सब लोग जिताइए. अब मैं निवेदन करूंगा समाजवादी पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय अखिलेश यादव जी से. आदरणीय अरविंद केजरीवाल जी का मैं धन्यवाद देता हूं. उन्होंने बहुत महत्वपूर्ण बातें आपके सामने रखी हैं. जो देश का माहौल है और 4 चरणों में भारतीय जनता पार्टी चारों खाने चित्त हो चुकी है और उनके आंसुओं की नदी उफान में है. भारतीय जनता पार्टी जो 400 पार का नारा दे रहे थे, अब समझ में आया है 4 चरणों के बाद. वो बात तो ठीक है कि आरक्षण पे सबसे पहले हमला करेंगे, लेकिन 400 पार नारा इसीलिए दे रहे हैं कि 543 में 400 के बाद वो सीटें देख रहे हैं, तो वो केवल 143 बन रही हैं. तो वो स्वयं स्वीकार कर रहे हैं कि 143 से ज्यादा वो सीटें जीतने वाले नहीं हैं, क्योंकि 400 पार सीटें 143 ही बनती हैं. और 140 करोड़ की जनता इस बार इन्हें 140 सीटों के लिए भी तरसा देगी. ये यूपी, दिल्ली और पंजाब ये 99 सीट के खेल में ही उलझ जाएंगे. यहां कुछ इन्हें हासिल होने वाला नहीं है. रोटी कपड़ा और मकान की तो लड़ाई हम लोग लड़ेंगे, लेकिन रोटी कपड़ा और मकान से पहले हमें संविधान बचाना है. संविधान बचेगा तो लोकतंत्र बचेगा. और बाबा साहब भीमराव अम्बेडकर जी का दिया हुआ संविधान ये हमें अधिकार, हमें न्याय दिलाता है. भारतीय जनता पार्टी की इस साजिश को आम लोग समझ गए हैं और इस बार सबसे बड़ी हार भारतीय जनता पार्टी की होने वाली है. अभी तक तो हम ये कहते थे कि ब्रह्मांड का सबसे बड़ा झूठ बोल रही है. अब लग ये रहा है हारने के बाद ये ब्रह्मांड का झूठ का विद्यालय खोलेंगे, यूनिवर्सिटी. KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.